జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ ఒక్క రోజున శివుడిని పూజిస్తే కోటి శివలింగాలను పూజించినటువంటి పుణ్య ఫలితం లభించి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మనం ఈ వీడియోలో అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం రోజున మనం శివలింగాన్ని ఏ విధంగా పూజించుకుంటే ఆ శివుడి ఆశీస్సులు మనకి లభించుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో శివుడిని పూజించే వారికి ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చును. కోటి సోమవారం శివుడిని ఎలా పూజించాలి, పూజ మరియు పిండి దీపాలు ఎలా వెలిగించాలి, 365 ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి, ఉపవాసం ఉండేవారు ఏ నియమాలను పాటించాలి, ఇలా ఎన్నో విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాము. కోటి సోమవారం రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం. ఈ రోజున కనుక శివుణ్ణి పూజిస్తే మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున శివుణ్ణి మనం ఏ విధంగా పూజించాలి, ఈ ఒక్కరోజు మనం పూజ చేస్తే కోటి సోమవారాలతో సమానమంట. కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన, ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటిని శుభ్రం చేసుకొని, ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని, అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టండి. మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని శివయ్యకు విశేషంగా పూజలు చేయండి. పూజా గదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి. అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకోండి. ఈ రోజున కొబ్బరి దీపంని వెలిగిస్తే, నారికేల దీపం వెలిగిస్తే ఎనలేని పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. మరియు ఈ రోజున ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి మరియు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కోటి సోమవారం నాడు ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎనలేని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరియు శివుడిని ఆ రోజున పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించినట్లయితే ఇక మీ జీవితంలో అనుకున్నవన్నీ తీరుతాయి మరియు ఆ దేవుని యొక్క కటాక్షం మీపై ఉంటుంది. విశేషంగా కోటి సోమవారం నాడు శివుడికి ఇష్టమైన ప్రీతికరమైన పువ్వులతో పూజ చేస్తే తరగని ఐశ్వర్యం లభిస్తుంది. శివుడికి బిల్వపత్రాలు అన్నా, జిల్లేడు పువ్వులన్నా, గన్నేరు పువ్వులన్నా, జాజి పువ్వులన్నా, చామంతి పువ్వులన్నా చాలా ఇష్టం. ఇవి సమర్పించి ఆ దేవుణ్ణి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడని చెబుతారు. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలను వెలిగించండి. ఈ దీపాలకు దైవశక్తి ఉంటుంది. కోటి సోమవారం నాడు మీరు బియ్యం పిండితో కానీ, గోధుమ పిండితో కానీ ప్రమిదలను చేసి ఆ శివయ్య సన్నిధిలో పెట్టి దీపాలు వెలిగించండి. అందులో ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ పోయండి. ఒక్కో దీపంలో 5 వత్తులను వేసి దీపారాధన చేయడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లను పెట్టి పువ్వులతో అలంకరించి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరాలను నివేదించండి లేదా అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటి సార్లు జపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. చివరిగా శివునికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలు దూరమైపోతాయి. మరియు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించి ఈ కోటి సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగిస్తే
ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఆర్థికంగా ఎంతో బాగుంటుంది మరియు కుటుంబం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు. అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది. తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పములతో తులసిని పూజించి తులసి మొక్కపైన అక్షంతలు వేయండి. అలాగే తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో తులసి కోట లేనివారు పూజా గదిలో ఉన్న ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి. మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రకాలంలో ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి ఆ టైంలో ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలను వెలిగించండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు 365 వత్తుల దీపం వెలిగిస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కోటి సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తాడంట. కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చెయ్యండి. అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చెయ్యండి. ఈ రోజున చేసే పూజలకు నదీ స్నానాలకు ఉపవాసానికి ఎన్నో రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. వీలైన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అవసరము ఉండదు. కార్తీక సోమవారం నాడు ఈ విధంగా కోటి సోమవారం నాడు ఈ విధంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది. గంగాజలం లేనివారు నీటిలో కొంచెం పసుపుని కలిపి స్నానం చేయండి. అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూది బొట్టును పెట్టుకోండి. శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి మీరు నమస్కారం చేసుకోండి. ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను దర్శించుకొని మీ కోరికలు నంది చెవిలో చెప్పుకోండి. మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి మరియు